అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. పురాణాలు కేవలం తలాతోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదా, లేకపోతే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం? ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా? ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దన్నాడు. నన్ను రావద్దంటావురా అని తల నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు. టీవీల్లో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి. కానీ ఇప్పుడు విష్ణువు అనే ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడు వచ్చాడు. రాముడేమో ఏకపతిరోధులు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? ఏ మనిషి కూడా ఒక దేవుడి లెవెల్కి వెళ్ళాడు. దానికి కారణం ఏంటంటే మనిషికి జెలసీ అనేది ఇన్హెరెంట్ బై నేచర్. ఇట్ ఈస్ an embodiment of pure love which is but he can share that love with 1000 girls. అది పాయింట్. 1000 girls which is not sexual in connotation necessarily. అంటే అందరినీ పూజిస్తాడా కూర్చుని? ఒక అవతార పురుషుడు, పురాణ పురుషుడు మీరు సినిమా తీయమంటే ఎవరు మీకు తీస్తారు? శకుని. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రాంబాబు రుసులు దొరకవు. అది మెయిన్ పాయింట్. అవతార పురుషులు అంటారు, అవతార స్త్రీలను ఎందుకు అంటారు? ఏ స్త్రీ కూడా చేతను రోల్ మోడల్గా తీసుకుంటుంది. 100% ఐమ్ షూర్. బ్రహ్మకి సృష్టించడం కాకుండా వీణ ఇంటం తప్పిస్తే తను ఇంకేం చేస్తాడో నాకు తెలియదు. అల్ఖైదా కంటే ఘోరంగా సొంత కొడుకు తలకాయ నరికేశాడు. బట్ శివుడే కలుస్తారు. ఎందుకంటే టెర్రరిస్ట్ క్రిమినల్స్ కలవడం నాకు చాలా ఇష్టం. దశావతారాలు 10 ఉన్నాయి. 11వది ఉంటే ఎవరు ఉంటారు? మేబీ ఎన్టీఆర్. 3 క్యారెక్టర్స్ లో హూ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఫర్ యూ ఇన్ ద పురాణాస్? హలో, నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. దేవుళ్ళకు కూడా కష్టాలుంటాయి, దేవుళ్ళకు కూడా కథలుంటాయి. ఈ కష్టాలని కథలని బంధించి పురాణాల రూపంలో మనిషికి చెప్పే ప్రయత్నమే పురాణాలు. రామాయణం, మహాభారతంగా అనేక పురాణాలుగా బయటకు వచ్చాయి. ఈ అంశంపై అంటే అనేక వివాదాస్పద ట్వీట్లు చేసి ప్రకటనలు చేసిన రామ్ గోపాల్ వర్మ గారు పురాణాల గురించి, వాటిలోని క్యారెక్టర్స్ గురించి ఏమంటారో ఇవాల్టి రామోయిజం. నమస్కారం. లేటెస్ట్ ట్వీట్ ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు? లేటెస్ట్ ట్వీట్ ఆన్ రామాయణం ఆర్ మహాభారతం కాన్సెప్ట్లో వినాయక చవితి వచ్చినప్పుడు నేను ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశాను. ఏమన్నాను? ఐసిస్, అల్ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు చేసే గౌరవాల తర్వాత అంతకు మించిన గౌరవం నేను విన్నది, ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు అని నేను పెట్టిన ట్వీట్. ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపో ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేశాడు. ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు అనేది ఒక ట్వీట్ పెట్టాను. నాకు గణపతి కథ అలా చెప్పారు. ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా? అది పక్కన పెడదాం. ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దన్నాడు. ఆయన అటాక్ కూడా చేయలేదు. నన్ను రావద్దంటావురా అని తల నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు. కానీ మన దేవుడు చేశారు. దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు WWF అంత గోల్ చేస్తారు. మేము సినిమాలో కుక్కను పెడితే సెన్సార్ వాళ్ళు కుక్కర్ని ఏమన్నా చేశారా అని అడుగుతారు. ఏమి అన్నింపుని తెలియని ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు. ఆ తల ఎందుకు పెట్టాలి? అదో క్వశ్చన్. దాని మీద బాంబేలో ఒక శివసేన ఇలాంటి ఎంఎస్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ట్వీట్లు పెడతాంటే గణపతి అంటే చాలా పెద్ద ఈవెంట్ బాంబేలో. అంటే దాంట్లో ఒక లీడరు ఇప్పుడు మనం గొడవ చేస్తే దీని గురించి దాంట్లో లాజిక్ అంతా బయటికి లాగుతారో తనకే పబ్లిసిటీ వస్తుంది, వదిలేయండి అని చెప్పాడు. సో నా పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు మనం బ్లైండ్గా ఫాలో అవ్వటానికి ఒక దేవుడికి ఉన్న క్వాలిటీస్, ఆ దేవుడికి ఉన్న ఆ పర్టిక్యులర్ పురాణ పురుషుడికి ఉన్న క్వాలిటీస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడం. నేను బ్లాటెంట్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం దేవుడు చేశాడు కాబట్టి వదిలేసాం. తాలిబాన్ చేస్తే, అల్ఖైదా చేస్తే వాళ్ళని రాక్షసులు అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. 2 ఎగ్జాంపుల్, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ, లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు. అవి ఎవరు మోసారని ఒక ట్వీట్ పెట్టారు. రాముడు మోసాడు, సీత మోయదు అంటే లక్ష్మణుడు మోసాడా? ఒకవేళ ఇవ్వకపోతే అవే బట్టలతో 14 సంవత్సరాలు ఉన్నారా? లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు? లేకపోతే ఆకులను కట్టుకున్నారు? ఇలాంటివి ట్వీట్ చేశారు. అదేంటి నాకు కించపరచడం కాదు, దాని గురించి జోక్ చేయడం కాదు. ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి మనం
నేను సినిమా తీస్తే 1,00,000 రకాల రివ్యూలు రాస్తారు, రామాయణ మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ లొసుగులు ఉన్నాయని నా ఫీలింగ్. వాటికి ఎవరు ఇంత పూజిస్తారు కానీ రివ్యూస్ రాయరు, నా సినిమాలు ఏమో చూడరు, ఫ్లాప్ చేయిస్తారు. ఆ జలసీ తోటి నా మనసులోంచి వచ్చిన ఒక ఆక్రోషం నుంచి ఆ ట్వీట్స్ వచ్చినాయి. ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు, మధ్యలో కార్ ఆగిపోయిందా, పెట్రోల్ పోయించాడా, ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూపించారు కదా దేంట్లో మీ సినిమాలో. అంటే నా పాయింట్, ఒక ఫాదర్ కొడుకు తల నరికేయటానికి కారు ఆపేశాడు, పెట్రోల్, ఎంత చిన్న ఎగ్జాంపుల్, అది సరిపోతుందా? అంటే దానికి దీనికి పోలిస్తే మీ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే సివియారిటీ ఆఫ్ ద థింగ్ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని వలన ఏమి మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏమి రాదు. మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది. ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా, వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా, లేకపోతే వాటి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఇది కథలో ఓకే. అప్పుడు ఓకే, సో ఓకే, ఐ అగ్రీ, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది, సారీ రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం. కైకేయి ఎందుకు చేసింది? రాముడు కన్నా తన కొడుకు అంటే ఎక్కువ ఇష్టం భరతుడు, తన భరతుడికే రావాలని ప్రతి తల్లికి ఉంటుంది. మాట ఇచ్చింది ఎవరు? దశరథుడు. నువ్వు ఏం చేస్తే అది చేస్తాను. ఎందుకు? ఆ పర్టిక్యులర్ టైంలో ఎమోషన్లో ఏదో ఒక టైంలో తను ఇచ్చాడు మాట. ఆ మాట ఇప్పుడు నాకు చేయాలని. రాముడే కావాలి, రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మణులు ఎక్కడా లేదు. ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే, రాముడు మంచోడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ ఏంటి? ఒక రాజు, ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా, పాతకైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా? అప్పుడు నాకు రంగనాయకం విశ్వరోక్షణలో ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏమనిపించిందంటే, కైకేయి నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు, మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఉరుసులు దొరకరు. అది మెయిన్ పాయింట్ అక్కడ. ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్, మోక్షం రావాలి, స్వర్గం అలా నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే, అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ స్విస్ బ్యాంక్లో నా డబ్బు ఉంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అబ్సల్యూట్ నో డిఫరెన్స్. సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్. ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ సింబాలిక్గా ఎందుకు చూడరు మీరు? ఏంటి సింబాలిక్? ఫేస్ వాల్యూ తీసుకోకుండా. ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? దేవుళ్ళని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి 2వ వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే, మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూలు సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? సో తత్ఫలితంగా పురాణాలు కేవలం తలాతోకలేని ఇంట్రెస్టింగ్ కథలు ఆప్షనే అదా, లేకపోతే పురాణాలు సమాజ విరుద్ధంగా జరిగే అనేక అంశాలని మనం జస్టిఫై చేస్తున్నాం కాబట్టి పురాణాల్లోనే ఎక్కువ క్రైమ్స్ జరుగుతాయి. మన మామూలు మీరు రేపు పొద్దున ఈనాడు లేకపోతే టీవీ ఇలాంటి టీవీల్లో చూసే కన్నా ఎక్కువ క్రైమ్స్ నాకు తెలిసి పురాణాలు జరుగుతాయి. అబ్సల్యూట్లీ యూనో అది ఉండాలా ఉండకూడదా క్వశ్చన్ కాదు, పాయింట్ అది కాదు. మన అంత పూజ నుంచి అంటే అది మన మెంటల్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. పురాణాన్ని సీరియస్గా తీసుకునేవాళ్ళు అది యాక్చువల్లీ అతని మెంటల్ స్టేట్ రిఫ్లెక్షన్ అది, యూనో. సో దాని మీద నేను అబ్జర్వేషన్ చెప్తున్నాను అంతే. రంగనాయకమ్మ గారి విశ్లేషణల ప్రభావం ఇది మీరు నేరుగా చదివి. రంగనాయకమ్మ విశ్లేషణ క్వశ్చన్, రంగనాయకమ్మ ఒక థాట్, ఐన్ ర్యాండ్ అనేది ఒక థాట్. వాళ్ళు ఇచ్చినట్టు తీసుకోకుండా దాన్ని ప్రశ్నించి దాని గురించి ఆలోచించి చేసిన ఒక విశ్లేషణ, ఒక ఆబ్జెక్టివిస్టిక్ అండర్స్టాండింగ్. మొత్తం ప్రపంచంలో ఎవరిదైనా వెళ్ళేది మీరు ఇచ్చింది తీసుకోకుండా దాని వెనకాల ఉంది, ముందే ఉంది, దాని రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుని చేయటం అనేది ప్రోగ్రెస్కి అవసరం. సో ఓవరాల్గా ఈ క్యారెక్టర్స్, ఈ ఎపిసోడ్స్ ఏవైతే మనం ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోలేనివి, ఫర్ ఎగ్జాంపుల్ బిగమి, 2 భార్యలు ఉండే దేవుళ్ళు కావచ్చు, వీటన్నిటి వల్ల ఈ పురాణాలు చదవకూడదంటారా మీరు, లేకపోతే చదివినా ప్రశ్నించండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు దానికి ఒక గాడ్లీనెస్ ఇవ్వటం కరెక్ట్ కదన్న. లుక్అప్ చేసి ఇలాగా ఒక గౌరవంతో చూడటం. మీరు ఏదో ఒక ఫోక్లోర్ కథలాగా విన్నారా, లేకపోతే చందమామలో కథ వచ్చిందా అనేది వేరు. మీకు మారల్ సింబల్స్ కింద ఉన్న పురాణ పురుషులు వెనకాల కథలు ఇవా అన్నప్పుడు ఏ మారల్ దాంట్లోంచి తీసుకుంటారు? ఉదాహరణకి అది రాముడు మంచివాడు, ఎక్కువ ఎందుకు మంచివాడు ఎంతవరకు అర్థం కాదు. రాముడు ఇప్పుడు శూర్పణఖ అని ఒక స్త్రీ తను కోరి వచ్చింది, ముక్కు కోసారు,
అది అంటే అందవికారం అందవికారం అంటే అంతకుముందు అందంగా ఉండాలి కదా, ముక్కుకు వస్తే ఏమవుతుంది, లేకపోతే అంతకుముందే అందవికారంగా ఉంటే ముక్కుకు వస్తే మాత్రం మళ్ళీ ఇంకా పెరగదు వికారం. సో మనం ఈవ్టీజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇలా అంటున్నాం అంటే మన సమాజంలో ఇప్పుడు ప్రాస్టిట్యూట్స్ని కూడా లా ప్రకారం గౌరవంగా చూడాలి, మనం కించపరిచి చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అయ్యారో ఆ కారణాలు ఏదో రకరకాలు ఉంటాయి. సో ఒక స్త్రీని తన కంటి ముందు ముక్కు కోస్తా ఉంటే చూస్తే అది మంచి బెరడు ఏంటి దాంట్లో ముందు రాగానే కోసేలేదు, ఫస్ట్ ఏం చేసింది చెప్పండి. ఫస్ట్ వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందండి నా దగ్గరికి, నేను కలవనన్నాను, మళ్ళీ వచ్చింది కలనంటే ముక్కు కోసేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు చట్టపరంగా అది కాదు, ఎథికల్ అంటున్నా, మీ చట్టం పక్కన పెట్టండి, ఎథికల్గా కేవలం ఒక హ్యూమన్ యాంగిల్లో ఒక అమ్మాయిలో వస్తే ముక్కు కోసేస్తారా అంటున్నా. మీరు చెప్పండి. నేను కోయను ఎవ్వరూ కోయరు. మీరు రాముడు తప్ప నాకు తెలిసి రాముడు ఆర్డర్ మీద లక్ష్మణుడు తప్పితే ఎవ్వరూ కోయరు, తాలిబాన్కి వస్తారు. కాబట్టి రాముడు మరి తాలిబాన్ లా అది కాదు నేను అడుగుతున్నా, అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నేను పెట్టిన ట్వీట్స్లో కూడా ఈ రెండిటికి నాకు సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదని పెట్టినాను. పురాణం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నా మోస్ట్ స్ట్రాంగెస్ట్ అబ్జర్వేషన్ నేను ఒక 5 minutes చెప్తాను. తిరుపతిలో బాలాజీ ఎట్లా వచ్చాడు, అసలు బాలాజీ అనే దేవుడు పూజ చేస్తున్నారు. ఎవరు ఒక ఋషులు 14,000 సంవత్సరాల నుంచి పూజ చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడికి పవర్ ఎక్కువైపోతుందని నారద మహర్షిని దాన్ని బ్రేక్ చేయడానికి పంపించాడు. నారద మహర్షి వచ్చి యాగఫలం ఎవరికి ఇస్తారు అంటే వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అంటే 14,000 ఏళ్ళ నుంచి తపస్సు చేస్తే యాగఫలం ఎవరికి వాళ్ళు ఆలోచించలేదు. సరే అది పక్కన పెడదాం. సరే కనుక్కోవడానికి ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లో ఎవరు దీనికి అర్హులు అని భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ సరస్వతి వేణు వాయిస్తున్నారు ఏదో అవుతుంది అక్కడ బిజీ అని పంపించారు. అక్కడి నుంచి కట్ చేస్తే శివుడు వస్తే శివుడు పార్వతి బిజీగా ఉన్నారు, అవి డాన్స్ చేస్తున్నారు ఏదో అక్కడి నుంచి పంపించారు. నెక్స్ట్ విష్ణువు దగ్గర అక్కడ అదే పరిస్థితి. అప్పటికి భృగుకి కోపం వచ్చి లోపలికి వెళ్ళి అదే సర్పతల్పం ఏదో ఆ తల్పం మీద తన్ని వెళ్ళిపోతా ఉంటే విష్ణువు వచ్చి కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకుని ఆ కోపానికి కారణమైన ఒక కన్ను ఏదో ఉంది అరికాళ్ళు ఉంటే దాన్ని నలిపేశాడు. తన్నిలోని వెళ్ళి కాళ్ళు పట్టుకోవడానికి కోపంతో లక్ష్మి వెళ్ళిపోయింది. స్వర్గం బోసిపోయేసరికి వచ్చి విష్ణువుని ప్రాధేయపడ్డారు. ఏంటి లక్ష్మి లేకపోతే స్వర్గంలో ఇది లేదు అది లేదు అని. అప్పుడు ఈయన ఎతకడానికి వెళ్ళాడు. విష్ణు వెళ్ళి ఎతికి ఎక్కడ దొరకలేదు. అలిసిపోయి ఒక చోట పడుకుంటే పైన ఒక పాముల పొట్ట ఏదో కట్టేసి చేమలు కుట్టేసి. అప్పుడు ఆ టైంలో అక్కడ విదురుడు రాక్షసుడి పేరు మర్చిపోయింది వాడేవారు. ద పాయింట్ ఈజ్ ఒక ఆవులు కాపరి ఒక ఆవు వెళ్ళి ఆ పర్టిక్యులర్ పాముల పొట్టలో పాలేస్తాం. సో సాయంత్రం పూట ఇంటికి వచ్చేసరికి ఒక్క ఆవు పాలు ఇవ్వట్లేదని ఆకాశరాజు భార్య రాణి ఏంటి ఆవు పాలు ఇవ్వట్లేదు అని ఎంక్వైరీ పెట్టి ఆడేమో పిలిచి అడిగితే నెక్స్ట్ డే ఆడ ఆవు మీద కన్నేసి ఉంచితే ఆవు వెళ్ళి పాలు పెట్టని చూశాడు. ఆవును కొట్టడానికి వస్తే ఆవును రక్షించడానికి విష్ణువు బయటకు వస్తే తన తల మీద తగిలింది దెబ్బ, ఆ కర్ర దెబ్బ. అవును. ఆ రక్తం చూసి పారిపోయి ఆకాశరాజు చెప్పాడు. ఆకాశరాజు వచ్చి ఏంటంటే ఆకాశరాజుని చూడగానే నువ్వు 7 జన్మలు పిశాచం అయిపోతామని శాపం ఇచ్చాడు విష్ణు. అదేంటి నేనేం చేశాను ఇప్పుడు చూడటానికి వచ్చి నాకు శాపం ఏంటి అంటే నువ్వు చెప్పింది కరెక్టే కానీ శాపం వెనక్కి తీసుకోలేను, అందుకని 7 జన్మలు పిశాచిగా మళ్ళీ తర్వాత దేవత అయిపోతామని ఒక అమెండ్మెంట్ ఇచ్చాడు విష్ణు. అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఒక చోట ఒక అమ్మాయి కలిసి అమ్మాయి పద్మావతి తనతో ప్రేమలో పడి ఫాదర్ డబ్బులు అడిగితే డబ్బులు లేవు కనుక కుబేరుడి నుంచి అప్పు తీసుకుని పెళ్ళి కూర్చుంటే ఇది విషయం నాదురుకు తెలిసి ఎక్కడో తప్పు చేసుకుని లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడని చెప్తే లక్ష్మిని తీసుకొచ్చేసి లక్ష్మిని చూసి గిల్ట్ తోటి విష్ణు రాయిపోయి ఆ దుఃఖంతో పద్మావతి రాయిపోయి తను కూడా ఫీల్ తను రాయిపోయింది. ఇది బాలాజీ స్టోరీ. ఇది నేను చెప్పట్లేదు, బాలాజీ టెంపుల్లో కొని చదువుకున్న పుస్తకంలో ఉన్న స్టోరీ. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకటి విష్ణు వెళ్ళి కాలు పట్టుకున్నాడు ఏదో చదపటానికి, అది లక్ష్మికి ఎందుకు చెప్పకూడదు అసలు? అందులో ఏంటి సీక్రెట్గా దాయాల్సిన అవసరం ఉంది. సో వెళ్ళిపోయింది. ఈయన ఎప్పుడు ఈ నెల ఇమీడియట్గా భార్య వెళ్ళిపోయిందంటే రూమ్ నుంచి బయటకు వెళ్ళిందా అక్కడి నుంచి దూకేసిందా ఏంటి నాకు ఎగ్జిట్ అది నాకు అర్థం కాదు. ఓకే, వీళ్ళు వచ్చి స్వర్గం అంతా బోసిపోయింది లక్ష్మీదేవిని తీసుకురావాలనే ఎంక్వైరీ అని రిక్వెస్ట్ మీద తను వెళ్తున్నాడు కానీ తనలోంచి వచ్చింది కాదు. ఒకటి వచ్చి మొత్తం అంత ఎత్తికాడు కనపడక పడుకున్నాడు. నారదుడికి మాత్రం ఒక నిమిషంలో తెలిసింది ఎక్కడ ఉన్నాడు. అండ్ మన పాత సినిమాలు 70s సినిమాల్లో ఉంటాయి ఇలాంటి స్టోరీస్ అని.
సో ఇందులో ఏ విధంగా కూడా తను చేసిందంటే ఆకాశరాజు అడిగిన దానికి ఆకాశరాజు వస్తే 7 జన్మలు శాపం అవటం ఏంటి అసలు మీనింగ్ ఏంటది? అక్కడి నుంచి పద్మావతి అంటే ఉన్న భార్య తప్పిపోయింది, లేకపోతే కనపడలేదు, అలాంటి ఎలిమెంట్లో వెళ్ళి పద్మావతితో లవ్లో పడి కట్నం కోసం డబ్బులు అడిగి మనమే అంటే అలాంటి స్టోరీ అంత పూజించదగిన దేవుడికి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందని నాకు డౌట్, ఎక్కడ తప్ప యూనో. సో నేనేమంటున్నాను, ఒక రోల్ మోడల్ గాంధీ గారు ఇలా చేశారు. ఆయన మొత్తం ఇంట్లో అంతా వదిలేసి ఆయన పూర్ పీపుల్కి లేదు కాబట్టి ఆయన ఒక ధోతి ఏదో కట్టుకుని పైన ఏమీ లేకుండా ఆయన చేశారు. ఇంకో ఫలానా లీడర్ ఏదో చేశాడు, ఇంకోటి ఎవరు ఏదో చేశారు. ఇలా రోల్ మోడల్స్ అనేవి వాళ్ళు చేసినట్టు మనం చేయాలి, మనం కూడా అంత ఎత్తుకు ఎదగడానికి ట్రై చేయాలి అనేది రోల్ మోడల్. అది పురాణ పురుషుడు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రజానాయకుడు వాటెవర్ రిబెల్ లీడర్ అవ్వచ్చు. ఏ మాత్రం అసలు రోల్ మోడల్గా సృష్టించడానికి అనేది లేని వాళ్ళని నేను ఇక్కడే చూశాను.